హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నిన్న పెట్టానండి వ్లాగు. ఏంటో ఇంకా ఇంట్రెస్ట్ పోతుందండి, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను వీడియోస్, ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకా అందుకని రాను రాను తగ్గించేస్తున్నాను. సరే అయితే ఇవాళ అనుకోకుండా బంగాళదుంప బజ్జీ చేద్దామని అనుకున్నాను అనమాట. సాధారణంగా మా వారికైతే అరటికాయ బజ్జీ ఇష్టం. అనుకోకుండా ఆయన ఆలుగడ్డ బజ్జీ చేస్తావా అని అడిగారు. నేను చేసుకుందామని అనుకోకుండా ఇద్దరం ఒకటే ఆలోచనలా అనిపించి చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే, పెద్ద దుంప ఉందండి, అది ఒక్కటే చాలా అయ్యాయి అన్నమాట. ఇద్దరికి సరిపడా చాలా పెద్ద దుంప ఉంది. అయితే శుభ్రంగా కడిగేసేసుకుని తొక్క తీసేసుకుని ఇలాగా, నాకు కత్తిపీటతోటి మాత్రమే ఇలాగా చేయగలనండి స్లైజెస్. నేను అది స్లైజెస్ చేసేది ఉంటుంది కదా, దాంతో రాదు నాకు. నేను ఏది తరిగినా కత్తిపీటతోటి మాత్రమే తరగగలను, చాకుతోటి రాదు నాకు. సో ఇలాగా నేను ఆ దుంపని తరిగేసుకున్నాను. చక్కగా 10-12 దాకా అయినట్టు అయ్యాయండి. చాలా పెద్ద దుంప అన్నమాట. అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నిజానికి ఆంధ్రాలో ఉండొచ్చిన వాళ్ళకి అరటికాయ బజ్జీ అంటే ఎక్కువ ఇష్టం. మా వారికి అయితే అదే ఎక్కువ ఇష్టం. కానీ ఎందుకు అడిగారో తెలీదు, నిన్న ఆలు బజ్జీ చేయమన్నారు. సరే, ఇగో చూసారు కదా, నేను ఒక గిన్నె, ఒక కప్పుతోటి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. చాలా ఈజీ, తెలుసు కదా మీకు. ఒక 2 చెంచాలు వరిపిండి వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం అని. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత 1.5 చెంచాల కారం వేసుకున్నాను. 1.5 చెంచాల కారం వేసుకొని, నేను ఎప్పుడు జీలకర్ర వేస్తాను, అయితే ఈసారి వాము వేస్తున్నాను. వాము వేసి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో అని. చాలామంది వామే వేస్తారు, శనగపిండి జబ్బు చేస్తుంది కదండి, అందుకోసం అని చెప్పి వామే వేస్తారు. కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు జీలకర్ర పొడి వేయడమే అలవాటు చేశారు. అలాగే చిటికెడు సోడా ఉప్పు వేసానండి. మీకు చెంచా పెద్దదిగా కనపడింది కానీ అందులో చిటికెడే ఉంది, ఎక్కువ వేసుకోకూడదు. చక్కగా అన్నింటినీ కలిపేసుకోవాలి. మీకు తెలుసు అనుకోండి, ఆలు బజ్జీ చేయడం రాదా ఏంటి కానీ అందరికీ. కాకపోతే ఒక్కొక్కళ్ళు చేసే విధానం ఒక్కొక్కలా ఉంటుందండి. టేస్ట్ కూడా చేతిని బట్టి మారుతూ ఉంటుంది నాకు తెలిసినంతవరకు. అయితే పిండిని చూశారు కదా, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా మనము చూసారు కదా, నేను గిలక్ కొట్టినట్టు చేస్తున్నాను చూసారా, కవ్వంతో గిలక్ కొట్టినట్టుగా చేతితోటి బాగా గిలక్ కొట్టాలన్నమాట. అలా చేశారనుకోండి, పిండి ఏమవుతుందంటే పొంగినట్టు అవుతుందన్నమాట. చక్కగా బజ్జీలు చాలా ఫ్లఫీగా వస్తాయన్నమాట అలా చేయడం వల్ల. సో ఇలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. మామూలుగా పిండి కలిపి వేసేసిన దానికి, ఆ తర్వాత ఇలా కలిపిన చేసిన దానికి తేడా తెలుస్తుంది. అలాగే చూశారు కదా, నేను టేస్ట్ చూశాను, ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదా అని. ఎందుకంటే బంగాళదుంప చప్పగా ఉంటుంది కదండి, కంపల్సరీ ఉప్పు కారం మరి కాస్త ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందువల్ల నేను టేస్ట్ చూశాను.
చూసేసి నూనె కాగిందా లేదా అని చూసేసుకున్నాను. చూసేసి ముందే నూనె పెట్టేసుకున్నాను. టైం వేస్ట్ ఎందుకు, కాగిపోతూ ఉంటుంది కదా, ఈ లోపల నూనె కాగుతుంది కదా చక్కగా, అందుకోసం అని చెప్పి నూనె పెట్టేసుకున్నాను. అది ఫ్రెండ్స్. సో ఇంకా వేసేసుకుందాం బజ్జీలు. చాలా ఈజీ, మీకు తెలుసు కదా, అందరికీ తెలిసిందే అనుకోండి, మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఇది నేను ఎడిటింగ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా మేము తినేసాము. చూసారు కదా కన్సిస్టెన్సీ, మీకు కనపడుతోంది కదా. ముంచి తీసేస్తే సరిపోతుంది, కానీ చాలా బాగా ప్లఫీగా వస్తాయండి. చిటికెడు సోడా వేసాము, ప్లస్ పిండిని కూడా మనము గిలక్ కొట్టినట్టు చేసాం కదా, దానివల్ల బజ్జీలు ప్లఫీగా వస్తాయన్నమాట, చాలా బాగా వస్తాయన్నమాట. అది ఫ్రెండ్స్. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ మధ్య అసలు నేను వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతోంది, చెప్పాను కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అది సరే, వేసాను, నేను మీకు చూపిస్తాను ఎలా వేగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తాను. చూసేద్దాం రండి. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాను. చాలా పెద్దగా ఉన్నాయండి దుంప చాలా పెద్దగా ఉంది, అందువల్ల పెద్ద పెద్ద బజ్జీలు వచ్చాయి. సో చెరో 4 తింటే సరిపోతుంది, టీకి అడ్డం, అంతేనండి, పెద్ద ఎక్కువేం కాదు. చెరో 4 తింటే సరిపోతుంది. చూసారు కదా, ఒకవైపు తిప్పి చూపించాను, ఎంత బాగా పొంగాయో చూసారు కదా. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ నాకు మాత్రం ఆలు బజ్జీ మాత్రమే ఇష్టమండి. నిన్ననే చేశానండి. అలాగే నిన్న పొద్దున్న అప్పాలు చేశాను కదండి ఆంజనేయ స్వామికి. అది స్వీట్ ఎలాగో ఉంది కదా అని చెప్పి అవి తలో 2 తినేసేసి ఇవి తలో 2 తినేద్దామని చెప్పి చేసేసాను. సూపర్గా ఉన్నాయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 బాగున్నాయి. సింపుల్ అండి, చిటికెడే వేయండి, సోడా ఎక్కువ వేస్తే నూనె లాగేస్తాయి. నేను మళ్ళీ ఇంకో వాయి వేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? నచ్చినట్టయితే ఓ లైక్ ఇచ్చుకోండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి అబ్బా, చాలామంది పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చూడండి అబ్బా, ఓ లైక్ ఇవ్వండి.